దిగ్భ్రాంతికర సిచ్యువేషన్ లో ఉంది. ప్రపంచం అంతా కూడా మన భారతదేశం చూస్తుంది. మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి. ఎందుచేతనంటే ఒక స్త్రీమూర్తి డాక్టర్ ప్రజల ప్రాణాలు కాపాడే వ్యక్తి తన డ్యూటీలో అంటే హాస్పిటల్లో ఆమెపై జరిగిన అత్యంత దారుణమైన కిరాతకమైన అత్యాచారానికి బలయ్యి ఆమెని చనిపోవడం కూడా జరిగింది, హత్య చేయడం జరిగింది. ఇది చాలా విచారకరమైన విషయము. ఒక స్త్రీకి ఎంతో గౌరవం ఇచ్చే భారతదేశములో ఇలాంటివి జరగడం అనేది చాలా చాలా దారుణమైన విషయము. ఏ చోట అయితే ప్రాణాలు పోస్తారో అదే చోట ఆ ప్రాణాలు పోసే ఆ దేవతని ప్రాణం తీయడం అంటే ఎంత కఠినాత్మైన హృదయంలో కదా వాళ్ళు. అయితే స్త్రీలు బయటకు వచ్చి ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేని పరిస్థితిగా ఉంది. ఈరోజు భారతదేశంలో స్త్రీలకి రక్షణ చాలా కొరతగా ఉన్నది. దయచేసి భారతదేశంలో స్త్రీలు బయట వచ్చి ఉద్యోగం చేసుకోవడానికి రక్షణ కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాము. వైద్య రంగంలో 70% మంది స్త్రీలే ఉంటారు. వారందరూ కూడా బయట వచ్చి ఉద్యోగాలు చేసుకోవాలి అంటే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇంట్లో ఎవరు కూడా బయటికి పంపించే పరిస్థితి ఉండదు. రేపు నాటికి ఎవరు కూడా ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండిపోయే పరిస్థితి కల్పిస్తుంది. కాబట్టి దయచేసి మా విన్నపమ్మ, మేము ఈ విషయంగా ప్రొటెస్ట్ చేస్తున్నాము. మాకు మాత్రం కూడా ఇలా నైట్ డ్యూటీలు ఉంటాయి అందరికీ కూడా. సో ఆ నైట్ డ్యూటీస్ టైంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. దయచేసి ప్రభుత్వం దీన్ని పట్టించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అందుకే మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. మమితా దేవ్నాథ్ కి మా అందరి తరపున నివాళులు అర్పిస్తున్నాము, క్షమాపణ చెప్పుకుంటున్నాము. We want justice. ఈరోజు యావత్ భారతదేశం నిజంగానే తలదించుకునేలా ఒక కామాంధుడు చేసిన పనికి మనము దేశం మొత్తము ప్రొటెస్ట్ చేసే విధంగా ఐఎంఏ కానీ, తర్వాత గవర్నమెంట్ సెక్టార్ కానీ, తర్వాత అన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ వరకు మనము ప్రొటెక్ట్ చేస్తున్నాము. కానీ మెయిన్గా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఆడవారిని మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టిన నిలయం. మన యావత్ భారతదేశం అంతా కూడా స్త్రీని ఏ విధంగా గౌరవిస్తుంది అనేది మనము ఖచ్చితంగా దీన్ని పాటించాలి. ఈ విధంగా చేయడం వలన ప్రతి ఒక్కరూ ఏమవుతుందంటే మన భారతదేశంని వేలెత్తి చూపే విధంగా అవుతుంది. తర్వాత ఈ ఆడవారికి కల్పించే చట్టాలు ఖచ్చితంగా కఠినతరంగా ఉండాలని, తర్వాత వచ్చి ఈ కఠినతరం ఎలా ఉండాలంటే అసలు అట్లా చేసిన వారిని ఉరితీయాలి, ఎక్కడ నడి వీధిలో బహిరంగంగా ఉరితీయాలి అనే నినాదంతో ముందుకెళ్ళాలి. మనము ఈ ప్రొటెస్ట్ని ఐఎంఏ సెంట్రల్ కమిటీ, తర్వాత వచ్చి స్టేట్ కమిటీ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా మన భారతదేశంలో ఈ అత్యాచారాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని మనము మనం విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మొత్తం భారతదేశం అంతా మహిళలందరూ బాధపడే రోజుగా మనము చూస్తున్నాము. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆడవాళ్ళు బయటకు వచ్చి ఏదన్నా ఉద్యోగం చేయాలి, మాకు సమానత్వం కావాలి, మేము అన్ని రంగాల్లో ఉంటామని చెప్పుకుని బయట వచ్చారు. అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కానీ కొందరి కామాంధుల కామానికి ఎప్పుడు ప్రతిరోజు ఆడవాళ్ళు బలి అవుతూనే ఉన్నారు. ఏదో ఒక రూపంలో బలి అవుతూనే ఉన్నారు. అలా అంతేకాకుండా ముఖ్యంగా 24 గంటలు వైద్య సేవలు అందించే వైద్య రంగంలో ఉండే స్త్రీలకు కూడా రక్షణ లేకుండా పోయింది ఈరోజు. ఆ విషయం చాలా బాధగా ఉంది. దయచేసి దేశం మొత్తం దీని గురించి ఆలోచించి చనిపోయిన అమ్మాయికి న్యాయం చేసి ప్రజలకు రక్షణ కల్పించే విధంగా చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.